హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ అని అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ తోటి రెగ్యులర్గా కిచెన్లో కొన్ని కష్టమైన పనులను సులువుగా చేసుకొని మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దాము. మనకేంటంటే కొన్నిసార్లు వాషింగ్ మిషన్లో లిక్విడ్ కనుక అయిపోయింది అంటే కానీ కామన్గా ఏం చేస్తూ ఉంటారండి, కొంతమంది డైరెక్ట్గా సర్ఫ్ అనేది వేస్తూ ఉంటారు. అలా డైరెక్ట్గా మీరు సర్ఫ్ వేయడం వల్ల ఏంటి అని అంటే వాషింగ్ మిషన్ మీకు త్వరగా లైఫ్ పీరియడ్ పాడైపోయే ఛాన్స్ ఉంది, లైఫ్ పీరియడ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది కదండి. అలా ఇన్ కేస్ మీకు కనుక వాషింగ్ మిషన్ లిక్విడ్ కనుక అయిపోయింది కనుక సర్ఫ్ వేయాల్సి వచ్చిన రోజు ఉందనుకోండి, డైరెక్ట్గా మీరు సర్ఫ్ని వేసే బదులు ఈ విధంగా సర్ఫ్ని వేసే బదులు ఒకసారి ఏదైతే మీకు మెజర్మెంట్ ఉంటుందో మనకి క్యాప్, ఆ క్యాప్ తోటి ఎంతైతే సర్ఫ్ కావాలో అంత సర్ఫ్ తీసుకొని వాటర్లో నానబెట్టేసుకొని వేడి నీళ్ళలో ఒక పావు గంట అరగంట నానబెడితే సరిపోతుంది. లేదంటే కూల్ వాటర్లో అయినా ఒక గంట సేపు నానబెట్టేసేసి ఈ వాటర్ని కనుక మీరు డైరెక్ట్గా కాకుండా సర్ఫ్ వేసే బదులు కాకుండా వాషింగ్ మిషన్ ఈ వాటర్ కనుక వేసేసుకున్నామే అనుకోండి, మనకి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుందని, మనకి వాషింగ్ మిషన్ పాడయ్యే ఛాన్స్ కూడా ఉండదు. అండ్ అలానే ఎప్పుడైనా ఒక 2-3 మంత్స్కి ఒకసారి అయితే డైరెక్ట్గా సర్ఫ్ వేసుకోవచ్చు అండి. మరి రెగ్యులర్గా మనకి వాషింగ్ మిషన్లో సర్ఫ్ యూజ్ చేస్తే వాషింగ్ మిషన్ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా అనుకోండి, సర్ఫ్ ఎప్పుడైనా సరే లిక్విడ్ అయిపోయినప్పుడు అర్జెంట్ పరిస్థితులు ఉన్నప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఎలాంటి వాషింగ్ మిషన్ ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుంది. అండ్ అలానే సోపు ఇన్ కేస్ సర్ఫ్ కూడా లేదు, సోపే వేయాలి అనుకోండి, ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మనం మిక్సీ పట్టేసేసి ఆ వాటర్లో నానబెట్టేసేసి దీన్ని కూడా సోపు కూడా ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో మనకి సోపు అలాంటివి యూజ్ చేయాలనుకున్నప్పుడు ఈ సింపుల్గా అయితే ట్రై చేయండి, డైరెక్ట్ కాకుండా. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎంతో హెల్దీ అయిన బీట్రూట్ కర్రీని పిల్లలు చాలా ఇష్టంగా, నేను నిజంగా చెప్తున్నానండి, ఇలా ట్రై చేసి చూడండి. పెద్దలు పిల్లలు ప్రతి ఒక్కరు చాలా ఫేవరెట్ అయితే అయిపోతుందండి. తక్కువ ఫ్రై అండి, డీప్ ఫ్రై అస్సలు కాదు, చాలా తక్కువ టైంలో షాలో ఫ్రై లాగా ఉంటుంది, కానీ టేస్ట్ మొత్తం సూపర్గా ఉంటుంది. దానికోసం ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, మీరు కావాలంటే పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయకుండా డైరెక్ట్గా ఆవాలు జీలకర్ర వేసేసాను. అండ్ దీనిలోనే బీట్రూట్ తురిమేసుకున్నాను. బీట్రూట్ మామూలు ముక్కలు చేస్తే కొంతమంది స్వీట్ తగులుతూ ఉంటుంది, అలా కాకుండా ఈ విధంగా తురిమేసి చేసుకోవడం మీకు స్వీట్ అనేది అస్సలు తగలదండి. మనం సేమ్ క్యారెట్ ఫ్రై చేస్తూ ఉంటాం, ఆ విధంగా అయితే ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఉప్పు పసుపు కూడా వేసేసి ఫ్రై చేసేసారండి. కొంచెం షాలో ఫ్రై అని చెప్పాను, ఒక 10 నిమిషాలు వేయించండి సరిపోతుంది, ఎక్కువ కూడా వేయించాల్సిన అవసరం లేదు. దాని తర్వాత కొంచెం ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ ఉంటాయి కదండి, ఎగ్స్ని ఈ విధంగా కొట్టేసేసేసేయండి. ఎగ్స్ మనకు బాయిల్ అవుతుంది, కుక్ అవుతుంది తెలుస్తుంది కదా, మేము ఎగ్ ఫ్రై చేసుకున్నప్పుడు ఎలా కుక్ అవుతుంది. అలా కుక్ అయిన తర్వాత మీరు కారం వేసుకొని ఆఫ్ చేసుకున్నారే అనుకోండి, చాలా అయితే బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మనకి కొంతమందికి బీట్రూట్ ఏంటంటే ఎక్కువ డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు, లేదంటే పెద్ద పెద్ద ముక్కలుగా చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల అంటే స్వీట్ ఎక్కువ అవుతుంది, దీనిలో ఉన్న ఇది కూడా విటమిన్స్ ప్రోటీన్స్ ఏమైనా కానీ మిస్ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఈ విధంగా కనుక ట్రై చేస్తూ ఉన్నారే అనుకోండి, ఖచ్చితంగా మన టేస్ట్ సూపర్గా అయితే ఉంటుందండి. అండ్ లాస్ట్లో ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర, గరం మసాలా వేసుకొని ఆఫ్ చేసుకున్నారనుకోండి, సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఈ సింపుల్గా ఎవరైనా ట్రై చేయండి, యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పాత పిల్లో కవర్స్ కనుక ఉన్నాయి అనుకోండి, పాత పిల్లో కవర్స్ అనవసరం అస్సలు పడేయొద్దండి. పిల్లో కవర్స్తో కూడా చాలా రీయూజ్ టిప్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా బెస్ట్ టిప్ అవుతుందండి. దీని లోపల ఏంటంటే ఒక కవర్ అయితే పెట్టేశాను. మన షాపింగ్ మాల్ కవర్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ కవర్ అయితే పెట్టేసేసాను. ఇలా కవర్ పెట్టేసేసి కావాలంటే స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు అండి. లేదు అంటారు మామూలుగానే వదిలేసుకొని ఇక్కడ పిన్నిస్ లైన్ పెట్టేసేసాను. మనం ఏంటంటే గ్లాసులు క్లీన్ చేసుకుంటారు, డైరెక్ట్గా ర్యాక్స్లో కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, మనకి ఏంటంటే ర్యాక్స్ అనేవి పాడైపోతుంది. కబోర్డ్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కబోర్డ్స్ ర్యాక్స్ అని చేయించుకున్నారు. లేదు డైరెక్ట్గా మనకు కౌంటర్ టాప్ పైన పెట్టేసాం, వాటర్ అనేవి పడిగో చారలు కూడా పడుతూ ఉంటాయి కదా, అలా మనకు జరగకుండా ఉండి స్టాండ్ ఇన్ కేస్ ఎవరికైనా వెళ్ళి స్టాండ్లో వేసుకుంటుంటారు. స్టాండ్ కనుక లేదు అనుకోండి, డైరెక్ట్గా కౌంటర్ టాప్ పైన పెట్టే బదులు ఈ విధంగా పాత పిల్లో కవర్ ఏదంటే పాత పిల్లో కవర్ పెట్టయితే షాపింగ్ మాల్ బ్యాగ్స్ కనుక పెట్టేసామనుకోండి, వాటర్ అనేవి అక్కడ ఉండిపోతాయి కాబట్టి మనకి కౌంటర్ టాప్ అనేది చాలా నీట్గా అవుతుంది. తర్వాత మనం ఈ విధంగా క్లీన్ చేసేసుకొని మన ర్యాక్స్లో కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, మనకి ర్యాక్స్ త్వరగా పాడవకుండా అయితే ఉంటాయి. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని నచ్చిందనుక ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్. దానివల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది వేరే వాళ్ళకి వీడియో చూద్దాం. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఎగ్స్ బాయిల్ చేసుకుంటూ ఉన్నాము, డైరెక్ట్గా ఈ విధంగా ఇలాంటి దానిలో ఉడికి పెట్టేసాము అనుకోండి, అడుగు నలుపు అయిపోతూ ఉంటుంది కదా, చూడడానికి కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది. స్టీల్ దాంట్లో అయినా కానివ్వండి, లేదంటే ఇలా అల్యూమినియం దాంట్లో అయినా కానివ్వండి, ఎగ్స్ బాయిల్ చేసినప్పుడు ఆ విధంగా ఎగ్స్ బాయిల్ చేసినప్పుడు డైరెక్ట్గా మనకు వాటర్ వేసినప్పుడే నిమ్మకాయ కానివ్వండి, లేదు అంటారు చింతపండు కానీ వేసేసి ఆ తర్వాత కనుక ఉడకబెట్టేసామనుకో అడుగు నలుపు అనేది లేకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాచీలు కొంతమంది ఏం చేస్తాం, మన స్వీట్స్లో వేసుకుంటూ ఉంటాం, కొంతమంది డైరెక్ట్గా మిక్సీ పౌడర్ పెట్టేస్తూ ఉంటారు ఫైన్ పౌడర్ కోసం అని చెప్పేసి. డైరెక్ట్గా మనం ఫ్రిడ్జ్లోంచి తీసి మిక్సీ పట్టేసినా కానివ్వండి ఫైన్ పౌడర్ అవుతాయి, లేదంటే మరి డైరెక్ట్గా బయట ఉండే మిక్సీలో వేసుకోవాలి.
ఫైన్ పేస్ట్లా కావాలి, ఫైన్ పౌడర్లా కావాలి కూడా డైరెక్ట్గా మీరు అన్ని యాలకులు వేసిన తర్వాత కొంచెం ఒక స్పూన్ షుగర్ కూడా వేసేసి ఆ తర్వాత మిక్సీ కనుక పట్టేసామనుకోండి మెత్తగా పౌడర్ లాగా అయితే అవుతుంది. ఎవరికైనా మెత్తటి పౌడర్ కావాలి యాలకులు అనుకున్నప్పుడు ఈ విధంగా డైరెక్ట్గా వేసే బదులు ఒక స్పూన్ షుగర్ వేసేసి కలిపి వేసేస్తే మనకి యాలకులు అనే మెత్త పౌడర్ లాగా అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈనో మనకు తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదా, ఎప్పుడైనా సరే హెల్త్ కొంచెం ఈజీ డైజెషన్ అవ్వకపోయినప్పుడు అయితే మనం తీసుకొచ్చుకున్నది వెంటనే మొత్తం వాడేసాం కదా, కొంచెం అయితే మిగిలిపోతూనే ఉంటుంది. అలా మిగిలిపోకుండా ఉన్నప్పుడు ఏంటంటే డైరెక్ట్గా పెట్టేసాము అనుకోండి మనకు లోపల గడ్డ కట్టే ఛాన్స్ ఉంది. అలా గడ్డ కట్టకుండా ఉండాలంటే ఈ విధంగా కొంచెం చాకుని వేడి చేసి ఈనో పౌడర్ ప్యాకెట్ పెట్టేసాము అనుకోండి ఆ క్లోజ్ అయిపోతుందండి. మనకి ఎక్కడ ఓపెన్ చేసినా కూడా దానివల్ల ఏంటంటే మనం ఈనో ప్యాకెట్ నెక్స్ట్ టైం వాడుకోవడానికి సూపర్గా అయితే వర్క్ అవుతుంది. లోపల గడ్డగా అనేది కట్టకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలాంటి జిడ్డుగా ఉన్న ప్రమిదలను మనం సింపుల్గా క్లీన్ ఎలాంటి పీతాంబరి అవసరం లేకుండానే మనకి ఇలా ఉన్న మనకి ప్రమిదలు కానివ్వండి లేదంటే దేవుడి దగ్గర ఉపయోగించే ఏవైనా సరే కానివ్వండి మనకి నీట్గా మనకి ఉండాలి. ఎలాంటి కలర్ షేడ్ అవ్వకుండా కొన్నిసార్లు ఏంటంటే మనం పీతాంబరి లేదు అనుకోండి డైరెక్ట్గా సోప్ పెట్టి వాష్ చేసాము అనుకోండి కలర్ అనేది కొంచెం నలుపు ఎలా అయితే అలాగే ఉండిపోతూ ఉంటుంది. అండ్ అలానే కొంతమంది పీతాంబరి పెట్టి క్లీన్ చేయడం కూడా ఇష్టం ఉండదు, చేతులు అనేవి కొంచెం రబ్ అయిపోతూ ఉంటాయి, హార్డ్గా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు కానివ్వండి ఈ విధంగా కొంచెం టూత్ పేస్ట్ అండ్ అలానే సర్ఫ్ వేసేసి కనుక క్లీన్ చేయండి. మీకు ఎలాంటి చెయ్యి అనేది గరుకు అవ్వకుండానే అండ్ చాలా నీట్గా క్లీన్ అయిపోతే చూపిస్తున్నాను చూపించాను. ఇంత నీట్గా అయితే క్లీన్ అవ్వాలి, మన చెయ్యి ఎలాంటి గరుకుదనం లేకుండా నీట్గా మన అగరబత్తి స్టాండ్ కానివ్వండి లేదంటే దీపారాధన కానీ అండ్ అలాగే ప్లేట్లు కూడా కొంతమంది వాడుతుంటే ఎలాంటివి అయినా చాలా నీట్గా క్లీన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ విధంగా కొంచెం టూత్ పేస్ట్ సర్వ్ పెట్టి క్లీన్ చేస్తే చాలండి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకున్నాను. ఇవి నేను ఈరోజు టిప్స్ యూస్ఫుల్గా అనిపించుంటే మాత్రం టిప్స్ ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.